భారత్ మీద ప్రత్యక్షంగా ఏం చేయలేక పరోక్షంగా మన దేశంలో ఉండేటటువంటి యాంటీ హిందుత్వ యాంటీ జాతీయవాద శక్తులతో కూడినటువంటి స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉండేవాళ్ళ నివేదికల్ని అడ్డం పెట్టి వేసే టారిఫ్లు ఇదివరకు కూడా అదే నాటకాలు ఆడుతూ ఉండేది. మరొకసారి ఆడింది నాటకం. భారతదేశంలో బ్యాండెడ్ లేబర్ అంటే కట్టు బానిసల్లాగా మనం పని చేయించుకుంటున్నామంట. అరే ఇక్కడ పని చేయడానికి మనుషులు దొరక్కదొస్తుంటే ఏది వాళ్ళని వెట్టి చాకరీ చేపిస్తున్నమాట. వెట్టి చాకరీ అంటే తెలుసా, కుటుంబంలో కొడుకు, ఆ తర్వాత మనవాళ్ళు, ఆ తర్వాత ఇట్లాగా మొత్తం కూడా అంటే కొంత తీసుకున్న అప్పుకు గాను తరతరాలుగా కూలీ పని చేసే వాళ్ళని వెట్టి చాకరీ అంటారు. ఇది ఎప్పుడో పోయింది భారతదేశంలో. కానీ ఎవడో మారుమూలలో ఉన్నటువంటి గన్నాయి గారు ఇచ్చాడట నివేదిక. ఆ నివేదిక ఆధారంగా భారతదేశం మీదన ఇప్పుడు పన్నులు ఏదో ఒకటి వేయడానికి ఒక నాటకం. 12.5% భారతదేశం మీద పన్నులు వేసింది అమెరికా. తద్వారా పరోక్ష దెబ్బతీసే ప్రయత్నం చేసింది. సరే, వాళ్ళ కర్మ. ఈ రేటుకి పన్నులకి ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సింది వాళ్ళే, మనకు పోయేదేం లేదు.